వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హై వోల్టేజ్ షాక్ కొట్టే న్యూస్ వచ్చింది. అదేమిటంటే ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైసీపీ మీద ఫోకస్ చేశారు. ఆ పార్టీ విమర్శలకు ధీటుగా జవాబు చెప్పాలని ఏపీ బీజేపీ నేతలకు మోదీ దిశానిర్దేశం చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు, అండమాన్ నికోబార్కు చెందిన బీజేపీ ఎంపీలతో సమావేశమైన ప్రధానమంత్రి జగన్ కు ఝలక్కిచ్చారు. ఇప్పటి వరకు ఏపీలోని కూటమి ప్రభుత్వం మీద వైసీపీ చేస్తున్న విమర్శలపై టీడీపీ, జనసేన నాయకులే కౌంటర్లు ఇస్తున్నారు. ఆంధ్ర బీజేపీ నేతలు వైసీపీ విమర్శలపై పెద్దగా స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ విషయం మోదీ దృష్టికి వచ్చి ఉంటుంది. అందుకే వైసీపీ మీద ఫోకస్ చేయాలని పార్టీ ఎంపీలకు ఆదేశాలు ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడే వైసీపీ మీద ఫోకస్ చేయడానికి మరో కారణం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇండిగో ఎయిర్లైన్స్ నిర్లక్ష్యం కారణంగా లక్షల మంది విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ అంశంపై జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీల కంటే ఏపీకి చెందిన వైసీపీ ఎక్కువ ఫోకస్ చేసింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఘోరంగా విఫలమయ్యారని వైసీపీ నేతలు నాన్ స్టాప్ గా విమర్శలు చేశారు. రామ్మోహన్ నాయుడు టీడీపీ ఎంపీ అయినా ఆయన నరేంద్ర మోడీ మంత్రివర్గంలో పనిచేస్తున్నారు. అంటే రామ్మోహన్ నాయుడిని విమర్శిస్తే మోదీ ప్రభుత్వాన్ని విమర్శించినట్లే. అందుకే వైసీపీ నాయకుల మీద మోదీ మూడో కన్ను తెరిచారని తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి నడవడం మంచి పరిణామమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశానికి వస్తున్న విదేశీ పెట్టుబడుల్లో ఎక్కువ శాతం ఏపీ వైపే ప్రవహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ దేశ అభివృద్ధికి బూస్ట్ ఇస్తుంది. దీనికి తోడు ఏపీలో పరిపాలనపై మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందని రాష్ట్ర ఎంపీలతో ప్రధాన మంత్రి చెప్పారని సమాచారం. ఇక మొత్తం మీద ఇండిగో సమస్యతో టీడీపీని ఇబ్బంది పెట్టాలన్న వైసీపీ ప్రయత్నం చివరికి ఆ పార్టీ మీదకే బ్యాక్ ఫైర్ అయింది. ప్రధానమంత్రి రియాక్షన్ ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.